నమస్కారం అండి. నమస్తే అండి. సార్ మీ పేరు? నా పేరు శ్రీనివాస్ ఫణేంద్రరాజు అండి. మాది శ్రీరాంపురం పంచాయతీ. సార్ మీరు ఎన్నాళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు సార్? 2009 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. రాజకీయాల్లో ఉన్నారు. మీకు గ్రంథి శ్రీనివాస్ గారికి అనుబంధం? ఆయన అభిమానం అండి మేము. అప్పటి నుంచి ఇప్పుడు సార్ మీ ఊరికి సంబంధించి 2019 ముందు తర్వాత అభివృద్ధి జరిగిన విషయాలు ఏమైనా మాతో పంచుకోగలరా? 2019 తర్వాత మా ఊరు సచివాలయం, హెల్త్ సెంటర్, రైతు భరోసా, అలాగే కరెంట్ ట్రాన్స్ఫార్మర్లు కానీ, 2 స్కూళ్ళు కానీ అన్నీ కూడా ఈ టైంలో బాగా అన్ని పనులు అయినాయి. మీకు ఎమ్మెల్యే గారు బాగా సపోర్ట్ చేసేవారా? అన్ని రకాలుగా ఆయన బాగా అండదండగా ఉండి ఆయన సపోర్ట్ చేశారండి. ఆయన సపోర్ట్ చేయబట్టే మేము ఊరిని డెవలప్ చేసుకోగలిగాం. అంటే ఓన్లీ గ్రంథి శ్రీనివాస్ గారైనా ఎంతోమంది ఎమ్మెల్యేలు కూడా మీకు సపోర్ట్ చేసేవారా? మేము ఇప్పుడు ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఉన్నాం కాబట్టి మాకు గ్రంథి శ్రీనివాస్ గారు బాగా అండగా ఉండి మాకు బాగా సపోర్ట్ చేశారు. ఓకే అండి. మీరు పొద్దున్న ఇస్తే భీమవరమే రావాలి. భీమవరంలో డెవలప్మెంట్ గురించి ఏమైనా చెప్పగలరా? మేము ఉదయం లేస్తే భీమవరమే రావాలంటే మా పల్లెటూరు అయినా కానీ ప్రతిదీ కూడా గ్రంథి గారు డెవలప్ చేసి అన్నటన్నలు కానీ అన్నిటిలో కానీ బాగా డెవలప్ చేశారు. అలాగే జిల్లా హెడ్ క్వార్టర్ రావడానికి కూడా ఆయన ఎంతో కృషి చేశారండి. మంత్రి పదవిని కూడా త్యాగం చేశారు. అంత గొప్ప వ్యక్తి అని గ్రంథి గారు. సార్ ఇప్పుడు 2014లో అంజిబాబు గారు, గ్రంథి శ్రీనివాస్ గారు నిలబడుతున్నారు. ఎవరైతే మీకు బెస్ట్ అని? గ్రంథి గారికి మేము ఓటేస్తాము. ప్రజలందరూ మీ ఊరికి సంబంధించిన ఏమైనా డ్రైనేజీ కానీ ట్యాప్లు? మాకు డ్రైనేజీ కానీ ట్యాపులు కానీ అన్నీ కూడా మన ఈ గ్రంథి గారి టైంలో మీకు డ్రైనేజ్ కట్టుకుంటాం. శివనారాయణపురం డ్రైనేజ్ కట్టుకున్నాం అండి. గడపకి కూడా సిమెంట్ రోడ్లు వేసుకున్నాం. స్కూళ్ళు, రివర్ట్మెంట్ వాళ్ళు, కాంపౌండ్ వాళ్ళు, సత్యానంద స్వామి కాంపౌండ్ వాళ్ళు అన్నీ ఆయన వచ్చాక డెవలప్ చేశారు. మీ ఊరిలో ఎవరన్నా ఇబ్బంది పడినప్పుడు ఏ ఎమ్మెల్యే దగ్గరికి మీరు వెళ్ళేవారు? కరోనా టైంలో కూడా అన్ని ఇబ్బందులు కూడా ఏదైనా గ్రంథి గారు ఫోన్ చేస్తే ఆయన ఏ హాస్పిటల్ అయినా జాయిన్ చేయడం కానీ అన్నీ కూడా ఆయన బాగా అండగా ఉండి కరోనా టైంలో గ్రంథి గారు బాగా హెల్ప్ చేశారండి. బాగా ఆక్సిజన్ కాన్సన్ట్రేట్లు ఆయన సొంతంగా కొని ఆయన ప్రొవైడ్ చేయడం వల్ల ఆక్సిజన్ ప్రాబ్లం కూడా లేకుండా చాలామంది చేయగలిగారు. మీ ఊర్లో ఓటింగ్ శాతం ఎంత? మా ఊర్లో ఓటింగ్ శాతం 1000 ఓట్లు అండి. మాకు 1000 చిల్లరండి. ఎక్కువ మెజార్టీ గ్రంథి గారు అయితే ఉన్నారు. ఎంత పడవచ్చు అంటారు సుమారుగా? అంటే 100-150 ఓట్లు. మెజారిటీ ఎంత రావచ్చు? 100-150 ఓట్లు మెజార్టీ రావచ్చు. నమస్కారం సార్. మీరు ఈ స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు మీకు నమస్కారం సార్. థ్యాంక్ యూ.